ಸೂಚನೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ನಮ್ಮ ರೈಲ್ವೆ ಮಂತ್ರಿಗಳಾದ ಸನ್ಮಾನ್ಯ ಅಶ್ವಿನಿ ವೈಷ್ಣವ್ ಅವರು ಹೇಳಿದ್ದಾರೆ, ಇದನ್ನ ಏನಾದ್ರು ಮಾಡಿ 1.5 ವರ್ಷದಲ್ಲಿ ಮುಗಿಸ್ಬೇಕು ಅಂತ. 2 ವರ್ಷದಲ್ಲಿ ಮುಗಿದಕ್ಕೆ ಈಗಾಗಲೇ ರಾಯದುರ್ಗ, ತುಮಕೂರು, ಚಿತ್ರದುರ್ಗ ಮತ್ತು ದಾವಣಗೆರೆ 2026 డిసెంబర్ ಒಳಗಡೆ లోకార్పణ ಮಾಡ್ತಾ ఇದ್ದೀವಿ. అదేవిధంగా ప్రధానమంత్రి గారి యొక్క ఆశీస్సులతో రైల్వే మంత్రి గారి కేంద్ర కేబినెట్ వైష్ణవ్ గారి నాయకత్వంలో, అదేవిధంగా ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి పట్టుదల వల్ల ఈరోజు ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి చెందినటువంటి రాయదుర్గం, అదేవిధంగా టుమ్కూరు లైన్ కూడా త్వరితగతిన 26కి 2026 సంవత్సరం నాటికి పూర్తి చేసి, ముఖ్యంగా ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి హస్తాలతో ఈ రైల్వే లైన్ కూడా పూర్తి చేసి ప్రారంభించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. చాలా సంతోషం. ఆయనకి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. గౌరవనీయులు కేంద్ర రైల్వే జలశక్తి సహాయ మంత్రులు మడకశిర నియోజకవర్గంలో పర్యటించి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి ఈ రైల్వే ట్రాక్ని పరిశీలించి త్వరలో పూర్తి చేయడానికి సహకరిస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా మడకశిర నియోజకవర్గంలో ఉన్నటువంటి చెరువులు మరమ్మతులకి, చెక్ డ్యాములకి దాదాపు 500 కోట్ల రూపాయలు మంజూరు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను, ఎంపీ గారు, మాజీ శాసనమండలి సభ్యులు అభ్యర్థించగా, ఖచ్చితంగా మీకు అవసరమైనటువంటి ఏదైతే చెరువులు, చెక్ డ్యాములు ఉన్నాయో అదంతా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకుని రండి, నేను సహకరిస్తాను, ఖచ్చితంగా నిధులు మంజూరు చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో అత్యధిక శాతం ఉన్నటువంటి ఒక్కలిగులు బీసీల్లో చేర్చాలని సుదీర్ఘకాలం డిమాండ్ ఉన్నప్పటికీ దాన్ని కూడా ఆ కమ్యూనిటీ లీడర్ల ద్వారా గౌరవ కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాల్మీకులు కానీ, వడ్డెర కానీ, ఎస్సీ వర్గీకరణ అంశం కానీ, ఇవన్నీ కూడా గౌరవ లింగాయతులు కానీ, సాధన కానీ, ఈ కులాలన్నిటి సమస్యలు, హక్కుల్ని, డిమాండ్లని కేంద్ర మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సానుకూలంగా స్పందించి అన్నిటినీ ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పేసి మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే మడకశిర నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల హామీలో ఇచ్చాడో వాటితో పాటు మడకశిర నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇక్కడున్నటువంటి స్థానిక నాయకులైనటువంటి నేను, పార్థసారథి గారు, తిప్పేస్వామి గారు, శ్రీనివాసమూర్తి గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో, మడకశిర మేనిఫెస్టోని ఏదైతే రిలీజ్ చేసామో వాటిని పూర్తి చేసేందుకు కృషి చేస్తానో, ఖచ్చితంగా చేసి తీరుతాను. ఈరోజు కేంద్ర మంత్రివర్యులు వి సోమಣ್ణ గారు రైల్వే శాఖ మరియు జలశక్తి మాత్రలో మడకశిర పట్టణానికి రావడం, మడకశిర ప్రాంతంలో రైల్వే పనులు జరగడం చూస్తుంటే చాలా ఆనందం అవుతుంది. ఇది 2006వ సంవత్సరంలో ఆ రోజు నిజాముద్దీన్ ఎంపీ ఉన్నప్పుడు ఈ లైన్ ప్రపోజ్ చేసిందే నేను. తుమ్కూరు నుంచి రాయదుర్గం కలిపితే బెంగళూరు నుంచి బళ్ళారికి షార్ట్ కట్ అవుతుంది. ఫస్ట్ ప్రపోజ్ చేసిందే. ఈరోజు ఇదంతా చూస్తుంటే నాకు చాలా ఆనందం అవుతుంది. ఆ రోజు ప్రపోజ్ చేసి బడ్జెట్లో ఆమోదమైంది, కానీ అప్పుడున్నటువంటి నాయకులు ఏమాత్రం పట్టించుకున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వెంటబడితే ఆ రోజు ల్యాండ్ అక్విజిషన్ చేయించినాడు. మరి దీనికి కావాల్సిన అన్ని నిధులు కూడా నిధులు చేసినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. మరి ఇతర తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏమాత్రం స్పందించినారు. ఆ రోజు ల్యాండ్ అక్వైర్ చేయించిన చంద్రబాబు నాయుడు. మరి త్వరలోనే మడకశిర ప్రాంత ప్రజలకు రైలు పోయేటువంటి భాగ్యాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు కల్పిస్తారని చెప్పడానికి నేను ఎంతో ఆనందపడుతున్నాను. ఏదేమైతేనేమి మా ఏరియాలో మడకశిర నియోజకవర్గంలో ల్యాండ్ అక్విజిషన్ పూర్తి అయింది. కేవలం ముస్లిం 60-70 ఇల్లు తప్పితే ల్యాండ్ అక్విజిషన్ అయితే డబ్బులు కూడా ఇప్పించాం. ఇదంతా 19 లోపలే చేసినాం. 19-24 ఒక్క నాయాపైక పని జరగలేదు. మరి ఈరోజు నాకు చాలా ఆనందం. ఇది ప్రపోజ్ చేసింది, సంతకం పెట్టి ఫస్ట్ లెటర్ ఇచ్చింది 2005-2006లో. ఈరోజు కార్యరూపం దాల్సి దీనికంటే ఆనందం.